హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు మనం మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్. ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది? సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, Gulf of Mannar Biosphere Reserve. And the correct answer is Nilagiri Biosphere Reserve. దీన్ని మనము ఓల్డెస్ట్ బయోస్పియర్ రిజర్వ్గా పరిగణిస్తాం. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఎలిఫెంట్ గ్రాస్. అండ్ ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కొన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. అవి ఏంటివంటే తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. అండ్ నెక్స్ట్, అసలు ఈ సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఈ సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందంటే పాక్ స్టేట్ ఇన్ తమిళనాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాల్డ్ which article of the Indian Constitution a dead letter? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను డెడ్ లెటర్ అని పిలిచారు? ఆర్టికల్ 352, ఆర్టికల్ 355, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమని సంబోధించారంటే ఇట్ షుడ్ బి రిమైన్డ్ యాజ్ ఎ డెడ్ లెటర్ అండ్ ఇట్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. ఈ ఆర్టికల్ని లాస్ట్ రిసార్ట్ అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో సంబోధించారు. లాస్ట్ రిసార్ట్ అంటే ఏంటంటే డూయింగ్ సంథింగ్ యాజ్ ఎ ఫైనల్ ఆప్షన్ వేర్ దెర్ ఈస్ నో అదర్ వే టు సాల్వ్ ఎ ప్రాబ్లం అన్నమాట. అండ్ ఇది ఆర్టికల్ 356. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి చెందిన అణు జలాంతర్గాములు ఏవి? ఐఎన్ఎస్ అరిహంట్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిధామన్, ఆల్ ది అబౌవ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆల్ ది అబౌవ్. సో ఐఎన్ఎస్ అరిహంట్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిధామన్ ఇవి మూడు భారతదేశానికి చెందిన అణు జలాంతర్గాములు అన్నమాట. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకుంది అంటే రీసెంట్గా మన ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్ వాళ్ళు ఐఎన్ఎస్ అరిఘాట్ని లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ కావడంతో మన కంట్రీ ఏం ప్లాన్ చేస్తుంది అంటే కంట్రీ ఈజ్ ప్లానింగ్ టు కమిషన్ ఐఎన్ఎస్ అరిధామన్ ఇన్ ది వెరీ నెక్స్ట్ ఇయర్. ఈ ఐఎన్ఎస్ అరిధామన్ని నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేయాలని మన కంట్రీ ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఏం చేస్తాయి అంటే ఈ 3 న్యూక్లియర్ సబ్మెరైన్స్ మన ఇండియన్ క్యాపబిలిటీని స్ట్రెంథెన్ చేస్తాయి అన్నమాట. న్యూక్లియర్ ట్రేడ్ క్యాపబిలిటీలో మన ఇండియా 5వ స్థానంలో ఉంది. న్యూక్లియర్ ట్రేడ్ క్యాపబిలిటీలో మన ఇండియా 5వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ ప్లేస్ వచ్చేసి రష్యా, థర్డ్ ప్లేస్ వచ్చేసి చైనా, ఫోర్త్ వచ్చేసి ఫ్రాన్స్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి మన ఇండియా. ఈ న్యూక్లియర్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది కంట్రీస్ క్యాపబిలిటీ టు లాంచ్ న్యూక్లియర్ మిసైల్స్ ఆన్ గ్రౌండ్, ఎయిర్ అండ్ వాటర్. ఇది మన ఇండియా ఏ స్థానంలో ఉంది? 5th స్థానంలో ఉందన్నమాట. అండ్ ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే మన కంట్రీ ప్లానింగ్ టు కమిషన్ ఐఎన్ఎస్ అరిధామన్ the following next year. Next, Janjatiya Gaurav Divas to commemorate the birth anniversary of Birsa Munda is being observed on. బిర్సా ముండా జన్మదినాన్ని పురస్కరించుకొని జన్జాతీయ గౌరవ్ దివాస్ను ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 15th, అక్టోబర్ 15th, నవంబర్ 15th అండ్ డిసెంబర్ 15th. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నవంబర్ 15th. ఈ జన్జాతీయ గౌరవ్ దివాస్ని మనము భగవాన్ బిర్సా ముండా బర్త్ యానివర్సరీగా నవంబర్ 15th రోజు జరుపుకుంటున్నాము. అసలు ఈ భగవాన్ బిర్సా ముండా ఎవరు అంటే ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ లీడర్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీ. ఈయన హీ ఈస్ ఫ్రమ్ జార్ఖండ్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ PVTGs are
కాన్సన్ట్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అత్యధిక సంఖ్యలో పీవీటీజీలు ఏ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉన్నాయి? ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒడిస్సా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్. అసలు ఈ పీవీటీజీస్ అంటే ఏంటంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇవి ఒడిస్సాలో అత్యధికంగా ఉన్నాయి. ఎంత అంటే 13గా రికగ్నైజ్ అయ్యాయి. ఒడిస్సాలో 13 పీవీటీజీస్ లేని రాష్ట్రాలు ఏమంటే ఒకటి పంజాబ్ అండ్ రెండవది హర్యానా. ఈ రెండు రాష్ట్రాలలో ఈ పీవీటీజీలు అసలు లేవన్నమాట. కానీ ఈ పీవీటీజీలు ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో మొత్తంలో అంటే 75 ఉన్నాయి. 75 పీవీటీజీస్ ఉన్నాయి. 75 మొత్తంలో 13 పీవీటీజీస్ ఒడిస్సాలోనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ హ్యావ్ casted their votes for the very first time in history? చరిత్రలో మొదటిసారిగా క్రింది తెగలలో ఏ తెగవారు ఓటు హక్కును వినియోగించుకున్నారు? చాంపెన్స్, ఓంజన్స్, జారావాస్, అండమానీస్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ చాంపెన్స్. ఈ చాంపెన్స్ ఎక్కడుండేవారు అంటే దే యూస్ టు లీవ్ ఇన్ ఇంటీరియర్ ఆఫ్ ది గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్. అండ్ మనం చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 4 మేజర్ ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఓంజస్, జారావాస్, సెంటినాలీస్ అండ్ చాంపెన్స్. ఓకే, ఇవి 4 మేజర్ ట్రైబ్స్ ఎక్కడ ఉంటున్నారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటున్నారు. సో ఈ చాంపెన్స్ అనేవాళ్ళు రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో ఈ చాంపెన్స్ నుంచి 7 మెంబర్స్ దే హ్యావ్ ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్, అంటే వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకున్నారు. ఎంతమంది? 7 మెంబర్స్ ఆఫ్ చాంపెన్ ట్రైబ్ వాళ్ళు మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకున్నారు. సార్నా రిలీజియస్ కోడ్ ఈజ్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్. సార్నా ట్రైబ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సర్నా రిలీజియస్ కోడ్ తరచుగా వార్తలలో ప్రస్తావించబడుతుంది. ఈ సర్నా తెగ ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జార్ఖండ్. ఈ సర్నా రిలీజియస్ కోడ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ నేచర్ వర్షిప్ ఆఫ్ దిస్ ట్రైబల్ కమ్యూనిటీ అన్నమాట. సో అందుకే ఈ సర్నా రిలీజియస్ కోడ్ అనేది తరచుగా వార్తల్లో ఉంది. ఇది ఈ తెగవారి అంటే ఈ సర్నా ట్రైబ్ తెగవారి రిలీజియస్ కోడ్ అనమాట. రిలీజియస్ కోడ్ అంటే ఏంటంటే దే వర్షిప్ ది నేచర్ అనమాట. ప్రాజెక్ట్ నమన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై. ఇటీవల వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్ నమన్ దేనికి సంబంధించింది? ఇండియన్ నేవీ, ఐఏఎఫ్, సిఏపిఎఫ్, ఇండియన్ ఆర్మీ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియన్ ఆర్మీ. ఈ ప్రాజెక్ట్ నమన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నమన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ used to support the defense pensioners, veterans and their families. వెటరన్స్ అంటే ఏంటంటే ఇండియన్ ఆర్మీకి ఎవరైతే వాళ్ళ సేవలను అర్పించారో అండ్ రిటైర్ అయి ఉన్న వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి పెన్షన్ రూపంలో ఈ ప్రాజెక్ట్ నమన్ కొంత అమౌంట్ ఇస్తుందన్నమాట. ఇదే ప్రాజెక్ట్ నమన్. అండ్ దిస్ ప్రాజెక్ట్ కమ్స్ అండర్ ఇండియన్ ఆర్మీ. విదూషి ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెండెడ్ టు సపోర్ట్. విదూషి ప్రోగ్రామ్ ఈ క్రింది వాటిలో దేనికి ఉద్దేశించబడింది? ఉమెన్ ఆస్ట్రోనాట్స్, ఉమెన్ సైంటిస్ట్, డొమెస్టిక్ వర్కర్స్, స్పోర్ట్స్ ఉమెన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉమెన్ సైంటిస్ట్. ఏంటంటే ఈ విదూషి ప్రోగ్రామ్ అనేది ఉమెన్ సైంటిస్ట్కి సంబంధించింది. విదూషి అంటే ఏంటంటే ఉమెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలపింగ్ అషరింగ్ సైంటిఫిక్ హైట్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అన్నమాట విదూషి అంటే. ఎయిమ్ ఏంటంటే టు ఎంకరేజ్ సీనియర్ ఉమెన్ సైంటిస్ట్ టు కండక్ట్ రీసెర్చ్ ఇన్ interdisciplinary areas of science and technology. NTPC to commission Bhainsara solar project located in. NTPC Bhainsara solar project ఎక్కడ ఉంది? గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాజస్థాన్. NTPC అంటే ఏంటంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఈ కమిషన్ భైన్సారా సోలార్ ప్రాజెక్ట్ కమిషన్ ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. ఇది వాళ్ళ 10 MCQs ఎక్స్ప్లెనేషన్. ఇంకా మరికొన్ని MCQs మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.